తండేలండి మంచిగా రన్ కొనసాగిస్తుంది. మంచి సం మంచిగా అయితే బాగా ఎళ్తుందండి. దాదాపు 70,00,00,000 గ్రాస్ అయితే కనబడుతుంది. మంచి సాలిడ్ పొటెన్షియల్ అయితే కనిపిస్తా ఉంది. 4 రోజులు చూసుకుంటే సోమవారం పూట కూడా పర్లేదనిపించింది ఈ కలెక్షన్‌లు. ఎలాంటి పెద్దగా అనిపించింది గానీ డ్రాపు. కానీ అది రీజనబుల్ డ్రాపే కనిపించింది. మరీ బాటమ్‌కైతే పడిపోలేదు. బానే రీజనబుల్‌గానే వచ్చింది. అంటే సినిమా ఖచ్చితంగా ఆల్రెడీ బంపర్ హిట్ అని క్లియర్‌గా అర్థమైపోయింది. బొమ్మ బ్లాక్ బస్టర్ అనేది అర్థమైపోయింది. కానీ ఇంగ రీసెంట్‌గా జరిగిన కొన్ని సంఘటనలు మాట్లాడుకుందాం. ఏదైతే ఈ వీళ్ళకేమో వచ్చిందో లాస్ట్ టైము వీళ్ళు 'గేమ్ చేంజర్' కూడా మనం దీంట్లో చూసాం కదా! దేంట్లో మన ఆర్టీసీ బస్సుల్లో లేకుంటే ప్రైవేట్ బస్సుల్లో సినిమా ఏస్తున్నారంట. చిన్న టీవీ పెట్టి. అది చాలా పైరసీ‌నండి. అండి. అసలు చాలా దారుణం అండి నాకు తెలిసి. తండేలు కూడా అలానే ఏస్తున్నారంట. ఆర్టీసీ బస్సుల్లో అలానే ప్రైవేట్ బస్సుల్లో సినిమా అయితే పైరసీ ఏదైతే వీడియో ఉందో ఆ సినిమాకి సంబంధించి ఆ వీడియో అయితే ప్లే చేస్తున్నారంట. ఇది ఎంకరేజ్ చేయకూడదండి. ఆ డ్రైవర్‌లని ఎంకరేజ్ చేయకూడదు. అసలు దారుణం ఇది. కనీసం కొంచెమన్నా మనం ఇజ్జతుండాలి. ఎందుకంటే వాళ్ళు కనీసం అన్ని కోట్లు, కోట్లు పెట్టి సినిమా తీస్తే మనం ఒక ఇంటర్నెట్ డౌన్‌లోడ్ చేసుకొని దాన్ని పెట్టి చూడడం అనేది చాలా తప్పు. అందులోను పబ్లిక్‌గా నువ్వు ఏడన్నా ఇంట్లో కూర్చొని చూసావంటే ఒక ఇది గాని ఒక్కడివి. నువ్వు పబ్లిక్‌గా సినిమా ఏసి ఒక 50 మందికి, 30 మందికి చూపిస్తున్నావంటే అది ఖచ్చితంగా చాలా దారుణమైన విషయం అండి. దీని మీద ఇంతకుముందు కూడా 'గేమ్ చేంజ్' అయినప్పుడు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు తండేలుకి కూడా అదే పని చేశారంటే ఏంటో నాకు అర్థం కావట్ల. అది ఖచ్చితంగా ఆ డ్రైవర్ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగా ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఆ డ్రైవర్‌ని సస్పెండ్ చేయాలి. ఇప్పుడేందంటే లాస్ట్ టైమ్ సస్పెండ్ చేయలేదు. ఈసారి ఎవరో ఒకరిని సస్పెండ్ చేస్తే ఏమవుద్దంటే భయం ఉంటదండి. భయం ఉంటది. ఎందుకంటే లాస్ట్ టైమ్ 'గేమ్ చేంజర్' జరిగినప్పుడే ఇలాంటి యాక్షన్ తీసుకోలేదు. సర్లే పోనీ అని చెప్పి వదిలేసారు. కానీ ఇప్పుడు తండేలు కూడా అదే చేస్తున్నారంటే వాళ్ళనైతే ఇమ్మీడియేట్‌గా అయితే సస్పెండ్ చేస్తే ఈసారి నెక్స్ట్ ఎవడు కూడా ఆహ్, సినిమా అయితే ప్లే చేయరు. పైరసీ సినిమానైతే. ఇదేనామండి ఇప్పటికి మరి అదైతే తప్పు. సినిమా అయితే మంచి రన్ కొనసాగిస్తుంది. ఒకవేళ దానివల్ల పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండకపోవచ్చు. థియేటర్‌లో ఎందుకంటే అది థియేటర్ ప్రింట్ ఏమంత మనకి వినపడిద్దని గాని సచ్చి కానీ సినిమా బాగుందంటున్నారు. నేనైతే చూడలేదు. చూద్దాం మరి. కుదిరితే చూద్దాం. చూసి మనం రివ్యూ అయితే ఇంకేం మాట్లాడుకుంటాం గానీ ఒకసారి అయితే వెళ్లి చూస్తాను. సినిమా మంచి రన్ అయితే కొనసాగిస్తుంది. ఎక్సలెంట్‌గా ఉంది. మంచి కలెక్షన్ అయితే రాబడుతుంది సాలిడ్‌గా. హిందీలో రిలీజ్ చేశారు గానీ ఏం ఇష్యూ లేదు అక్కడ. ఓన్లీ తెలుగే. తెలుగులో మటుకు 'అక్కినేని ఫ్యామిలీకి' ఎస్పెషల్లీ చాలా రోజుల తర్వాత 'అక్కినేని ఫ్యామిలీకి' ఒక మంచి 100 క్రోర్స్ క్రాస్ అయితే చూడబోతుంది. నాగ చైతన్య కూడా ఇదే చెప్పాడు. ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కొడతామని. ఈరోజు కొట్టాడు. అలానే బన్నీవాస్ కూడా చెప్పాడు. ఈ సినిమాతోటి చైతన్యని 100,00,00,000 గ్రాస్‌ని టచ్ చేయబోతున్నానని చెప్పాడు. అదే నిరూపించుకున్నాడు. ఓవరాల్‌గా అయితే సినిమా మొత్తం కూడా 'చందు ఏదైతే కార్తికేయ తీశాడు కదా! ఎక్సలెంట్. ఆ సినిమా బావుంటుంది. ఈ సినిమా కొంచెం స్లో నరేషన్ కొంచెం అంత అనిపించలేదన్నారు కానీ ఓవరాల్‌గా చూసుకుంటే ఆ సినిమా అయితే ఇప్పుడు వచ్చిన టాక్, ఇప్పుడు వచ్చిన కలెక్షన్ చూస్తే మనకు అర్థమైపోతుంది సినిమాలో విషయం ఉందని. ఆహ్, ఆహ్, అభిమానులైతే దీన్ని బాగా ఆదరిస్తున్నారు. జనాలు కూడా బాగా ఎళ్లి చూస్తున్నారు. చూద్దాం మనం కూడా ఒకసారి సినిమా చూద్దాం. చూసినప్పుడు ఈ కలెక్షన్‌లు దీని రివ్యూ కూడా మాట్లాడుకుందాం. ఇది ఇక్కడికండి. థాంక్ యూ. నా వీడియో నచ్చితే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.